దేవర గ్లిమ్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఆ షిప్లో ఆ కొండల మధ్యలో షిప్స్ వస్తుంటాయి మామూలు పడవలు. ఆ మధ్యలో విజువల్ అంటే అంత రియాలిటీగా అంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొరటాల శివ అంటే మామూలు అంతోటి ఉన్న మామూలు వేరే అనుకున్నా, కానీ దీంట్లో మాత్రం మంచి విజువల్స్. ఇంతకుముందు ఆచార్యులు అట్లా చేసినారు ఇట్లా చేసినారని గ్రాఫిక్స్ గురించి అన్నారు, కానీ దీంట్లో మాత్రము మంచి గ్రాఫిక్స్తో పాటు లాస్ట్ మన ఎన్టీఆర్ డైలాగు సముద్రం చేపల కంటే ఎక్కువ నెత్తుర్ని కత్తుల్ని మాత్రమే చూసింది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అనే డైలాగ్ కూడా చాలా రక్తం పారే సీన్స్. ఇంకోటి ఏంటంటే కత్తి ఇట్లా అన్నప్పుడు అది చంద్రుడు ఉంటాడు ఇట్లా రౌండ్ అవుతుంది, ఆ సీన్ కూడా హైలైట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ సీన్. కానీ ఇంకా విజువల్స్ అయితే చెప్పకూడదు, చాలా పీక్స్లో ఉండే అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు ఆ నరకడం సీన్ కానీ ఆ షిప్లో దొంగతనం చేసే సీన్స్ కూడా చాలా మంచిగా, అంటే ఎక్కడ కానీ మిస్ కాకుండా చాలా బాగా తీసినారు. అవి అయితే మంచిగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నేనైతే అసలు ఫుల్ ఎంజాయ్ చేసిన. ఆ టైటిల్ కూడా దేవర్ అనే టైటిల్ కూడా ఒక్కొక్క కొత్త రకంగా చేసిన. ఆ టైటిల్ కూడా ఎంతో అంటే హై ఎనర్జెటిక్గా ఉంది. చూసినంతసేపు అసలు ఆ టైటిల్ కూడా మిస్ చేయకూడదు అనిపించింది, అంత బాగుంది అనమాట. అంటే గ్లిమ్స్తో పాటు టైటిల్ అయ్యేది కానీ చాలా సూపర్గా అనిపించింది నిజంగా. అంటే చాలా బాగుంది దేవర గ్లిమ్స్. అన్న గ్లిమ్స్కే ఈ రేంజ్ విజువల్ చూపించినారంటే టీజర్కి ట్రైలర్కి ఇంకా మూవీలో ఇంకా విజువల్ చూపిస్తే ఇంకా పండగ కాదు, మామూలు పండగ కాదు. ఇప్పటికైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే చాలా మందికి అయితే ఇంకా ఫుల్ మీల్స్ కాదు, పండగ ముందరనే వచ్చేసింది. చికెన్ మటన్ మందు అన్ని ఇంకా ముందరనే వచ్చేసినాయి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అంటే ఇదే విజువల్స్ ఉంటే పక్కా అయితే క్రాచ్ చేస్తుంది. ఒకవేళ ఈ విజువల్స్ అంటే ఒకవేళ తగ్గితే చెప్తే ఏమో చెప్పలేం, కానీ ఈ విజువల్స్ మాత్రం పక్క ఇదే క్యారీ చేసినారంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మూవీ. నేను అంటే గ్లిమ్స్ అంటే ఏదో నార్మల్ ఫైట్ సీన్ ఏదో నార్మల్ అనుకున్నా, కానీ ఫస్ట్ ఆ ఎంట్రింగ్ సీన్ కాడ నుంచే లాస్ట్ వరకు ఎక్కడ కానీ నేను ఇంకా అనే 10 times చూసినాను, ఎక్కడ కానీ నాకు బోర్ కొట్టలేదు. ఇంకా చూద్దామా ఆ విజువల్స్ని ఇంకా ఎంజాయ్ చేద్దామా అనిపించింది. అంటే నేను మామూలు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఈ ఎన్టీఆర్ అసలుకి ఫ్యాన్ అని కాదు, ఎవరైనా సరే నార్మల్గా చెప్తున్నా కదా, నాకైతే గ్లిమ్స్ అయితే పీక్స్ ఒక రేంజ్కి వెళ్ళిపోయినాయి. లాస్ట్ మూవీ ఫెయిల్ అయితే ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి ఫెయిల్ అవుతారని ఉందే, సక్సెస్ కావచ్చు కదా. ఈ విజువల్ చూసిన తర్వాత కూడా ఇంతకుముందు గ్రాఫిక్స్ విషయంలోనే ఇది ఆచార్య ఇట్లా క్యారెక్టర్ అని అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఈ విజువల్స్ వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఈ విజువల్ చూసిన తర్వాత ట్రోల్ చేసేటోళ్ళు విమర్శకుల చేతుల నుంచి కూడా ప్రశంసలు అయితే పొందుతాడు. ఇంకా టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇదే విజువల్స్ మెయింటైన్ చేసినాడు అంటే ఇంకెక్కడికో కొరటాల్సి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అంటే విజువల్స్ మంచిగా ఉండి యాక్షన్ సీన్స్ భారీగా ఉంటే మాత్రము RRR మించిపోతుంది. అంటే RRR ఏం అంటే గొప్ప సినిమా కాదు, దాన్ని మించి కూడా తీయొచ్చు, అదొక్కటే అని కాదు. అంటే అంత తీయొచ్చు, మరి దాన్ని గొప్ప అని పోడాల్సిన. ఇప్పుడు కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తూ పోతారు కదా, ఇప్పుడు కూడా బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ ఎప్పుడనే రికార్డ్స్ అనేది పర్మనెంట్ ఉండదు, ఒకటి బ్రేక్ చేయడం కూడా ఇంపార్టెంట్. డైలాగ్ ఎలా అనిపించింది?